హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి అప్రెంటిస్ జాబ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మరి ఏజ్ లిమిట్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతారు, ఇవన్నీ వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిసెస్ యాక్ట్ 1961 FY 2026-27 750 వేకెన్సీస్. ఓకే, 750 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇక్కడ. ఓకే, ద ఇంపార్టెంట్ డేట్స్ ఆర్ యాస్ ఫాలోస్. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి ఇక్కడ. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 7/7/2026. ఓకే, జూలై 7, 2026 నుండి. క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు 27/2026, అంటే జూలై 7 వరకు అయితే ఉంది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అండ్ బిఈఎఫ్ అంటే ఎప్పటి వరకు అయితే 7/7/2026 టు 22/7/2026 వరకు అయితే ఉంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే 2/8/2026, అంటే ఆగస్టు 2నే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా వేకెన్సీస్ చూడండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్లో అయితే SC, ST, SC4, ST 0, OBC 5 ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. టోటల్ అయితే 15 పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో. నెక్స్ట్ తెలంగాణకైతే, ఇక్కడ తెలంగాణలో చూసినట్టయితే టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో చూడండి, మీరు ఎక్కడి నుండి అయినా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. టోటల్ అయితే 750 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా, మరి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏజ్ 1/7/2026, జూలై 1, 2026కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 31/7/2026కి క్యాల్కులేట్ చేస్తారన్నమాట. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 1/7/2026, 31/7/2026 రెస్పెక్టివ్లీ. ఎడ్యుకేషన్ అనేది ఏజ్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది జూలై 1, 2026కి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు 31/7/2026కి అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. మరి ఏజ్ చూద్దాం. మినిమం ఎంత ఉండాలంటే 20 ఇయర్స్ ఉండాలి. ఎప్పటి వరకు 1/7 జూలై 1 వరకు మినిమం 20 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. ఏదైనా పర్లేదు, గవర్నమెంట్ తోని ఆమోదించబడిన డిగ్రీ అయితే, గవర్నమెంట్ తోని ఆమోదించబడినటువంటి యూనివర్సిటీ నుండి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పటి వరకు 31/7/2026 వరకు కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, 31/7/2026. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ 20 to 28 ఇయర్స్ అయితే మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 28 సంవత్సరాలు. దాంతో పాటుగా SC, STకి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వారికి అయితే 10 ఇయర్స్ అయితే ఉంటుంది. 10 ఇయర్స్. ఇక్కడ స్టైపెండ్ చూసినట్టయితే బ్రాంచ్ కేటగిరీ మెట్రో సిటీస్లో అయితే స్టైపెండ్ ఎలా ఉంటుంది అంటే మంత్లీ 15,500 రూపీస్, అర్బన్లో 14,500, సెమీ అర్బన్ రూరల్లో 14,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంక్లూడింగ్ సబ్సిడీ అమౌంట్ ఇఫ్ ఎనీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
బ్యాంక్ విల్ మేక్ పేమెంట్ యాజ్ డీటెయిల్డ్ బిలో. స్టైఫండ్ పర్ మంత్ మెట్రో సిటీస్లో 15,500 to 6150, 9350. అర్బన్లో అయితే 8350 స్టైఫండ్. సెమీ అర్బన్లో అయితే 7850. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ రీజనింగ్ అప్టిట్యూడ్, కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. మన లోకల్ లాంగ్వేజ్ పైన ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫీజు వివరాలు చూసినట్టయితే అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ నాన్ రిఫండబుల్, అంటే రిఫండ్ అవ్వదు. కేటగిరీ ఆఫ్ అప్లికెంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 200 ప్లస్ జిఎస్టీ 18%, 236 రూపీస్. ఓబీసీ, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫిమేల్కి అయితే 600 రూపీస్. టోటల్ 18% జిఎస్టీతో కలిపి 708 రూపీస్. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే టోటల్ 800 రూపీస్. జిఎస్టీతో కలిపి 944 రూపీస్ అయితే పే చేయాలి. ఫీ మాత్రం నాన్ రిఫండబుల్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.